హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనకు కల్వకుర్తిలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కేటీఆర్ పర్యటన హెల్ప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను గుర్తిస్తామని ఆయన పేర్కొన్నారు. అబద్దాల హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. పల్లెల్లో టీఆర్ఎస్ పార్టీ ఆదరణ పెరుగుతుందన్నారు. అల్లవి కాని హామీలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం అయ్యిందని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. ఈ నెల 8న కల్వకుర్తి పట్టణంలోని కేసీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే కేటీఆర్ పర్యటన బహిరంగ సభ విజయవంతం చేయాలని జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, వైస్ ఎంపీ కోడూరు గోవర్ధన్, మండల పార్టీ అధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్, నాయకులు మనోహర్ రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మిర్చిల్ మండలం కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాటం ఎస్సీ వర్గీకరణ మాదిగ జాతి ఆకాంక్ష. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీలను కట్టుబడి ఎంఆర్పీఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలను చైతన్యపరుస్తూ జాతి ప్రయోజనం కోసం బీజేపీకి ఓటు వేయాలని మిర్చిల్ మండలం ప్రజలను కోరుతూ అదేవిధంగా బీజేపీకి ఓటు వేసి డీకే అరుణమ్మ గారిని భారీ మెజార్టీతో పార్లమెంట్ కు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ముచర్లపల్లి జనార్దన్, రాష్ట్ర నాయకురాలు త్రిపుర సుందరి, వైస్ ఎంపీ తిరుపతమ్మ, రవి గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.